హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా 5th ప్లేస్లో ఉన్న టీం ఇంగ్లాండ్. ఫియర్లెస్ బ్యాటింగ్తో పాటు బ్యాటింగ్ డెప్త్ టిల్ నెంబర్ 8 పొజిషన్స్ వరకు చాలా బాగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్ బౌలింగ్ ఆప్షన్స్తో పాటు రొటేషన్స్ చాలా బాగా ఉన్న టీం స్క్వాడ్ ఇంగ్లాండ్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ స్క్వాడ్ క్లియర్గా అగ్రెసివ్ మైండ్ సెట్తో బిల్డ్ చేశారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా ఈ T20 వరల్డ్ కప్కు ఒకసారి వాళ్ళ స్క్వాడ్ని చూస్తే కెప్టెన్గా హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాటన్, జాకోబ్ బెథెల్, జాస్ బట్లర్, శామ్ కరన్, లియామ్ డౌసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జాస్టంగ్తో పాటు లూక్ వుడ్తో ఒక మంచి పవర్ ప్యాక్డ్ బ్యాలెన్స్ టీమ్గా కనిపిస్తుంది ఇంగ్లాండ్. మరీ ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనాలిసిస్కి వస్తే బ్యాటింగ్ అనాలిసిస్కి వస్తే వాళ్ళ యొక్క టాప్ ఆర్డర్ ఒక డిస్ట్రాక్టివ్ ఓపెనర్స్గా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్ పవర్ ప్లేలో ఒక గుడ్ డిస్ట్రాక్టర్స్తో పాటు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లస్ క్లాస్ మిక్స్ అయి ఉన్న పవర్ హిట్టర్స్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా వన్ డౌన్లో బెన్ డకెట్ కనిపిస్తూ ఒక స్పిన్ అగెన్స్ట్ ఫియర్లెస్ బ్యాటింగ్ చేస్తాడు అనడంలో అతిశయోక్తి కాదు. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయానికి వస్తే కామన్ కంపోజ్డ్ బట్ బ్రూటర్లీ స్మాష్ అంటే అది హ్యారీ బ్రూక్ అని చెప్పాలి. విల్ జాక్స్, టామ్ బాటమ్తో పాటు ఫినిషర్స్ రోల్స్ శామ్ కరన్, జెమీ ఓవర్టన్, బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 దాకా మంచిగా కనిపిస్తుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే పేస్ అటాక్లో జోఫ్రా ఆర్చర్, జాస్టంగ్తో పాటు లూక్ వుడ్ చాలా చక్కటి బౌలింగ్ అటాక్గా కనిపిస్తుంది. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, లియామ్ డౌసన్ చాలా మంచి స్పిన్ అటాక్గా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ యొక్క వీక్నెసెస్కి వస్తే ఓవర్ అగ్రెషన్స్తో ఆడితే కొలాప్సెస్ ఈజీగా పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేస్ బౌలర్స్ ఫిట్నెస్ అనేది చాలా లిటిల్ బిట్ కన్సర్న్స్ అని చెప్పుకోవాలి. ఇంకా స్పిన్ ఫిండరీ పిచ్చెస్లో స్లైట్లీ కొంచెం రిస్క్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఎక్స్‌ఫాక్టర్ విషయానికి వస్తే జాస్ బట్లర్ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉన్న ప్లేయర్ అని చెప్పాలి. ఇంకా 4th ప్లేస్లో ఉన్న టీం న్యూజిలాండ్. ఈ స్క్వాడ్ని కానీ మనం ఒకసారి చూస్తే బ్యాలెన్స్తో పాటు ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్న స్క్వాడ్గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వీళ్ళ యొక్క డిసిప్లిన్ అండ్ వీళ్ళ స్మార్ట్ క్రికెట్ ఇది వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళ యొక్క స్క్వాడ్ అనాలిసిస్కి వస్తే కెప్టెన్గా మిచెల్ శాంట్నర్, ఫిన్ ఎలెన్, మైకెల్ బ్రేస్వెల్, మార్క్ చవ్వన్, డెవెన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, డారియల్ మిచెల్, కైల్ జెమిసన్, జెమీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచెన్ రవీంద్ర, టిమ్ షెఫెట్, ఇష్ సౌదీతో పాటు బెన్ సెర్స్ రిజర్వ్ బెంచ్లో ఈ టీంతో ట్రావెల్ అవబోతున్నాడు. ముఖ్యంగా వీళ్ళ యొక్క బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనాలిసిస్కి వస్తే వీళ్ళ టాప్ ఆర్డర్లో ఫిన్ ఎలెన్తో పాటు డెవెన్ కాన్వే అండ్ రచెన్ రవీంద్ర ఆడతాడు. ఫిన్ ఎలెన్ అండ్ డెవెన్ కాన్వే మోస్ట్లీ వీళ్ళిద్దరే ఓపెన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి పవర్ ప్లేలో. ఫిన్ ఎలెన్ ఎటు అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తాడు కాబట్టి కాన్వే ఇన్నింగ్స్ని హోల్డ్ చేస్తాడు. ఇంకా మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారియల్ మిచెల్ శాంట్నర్తో చాలా పటిష్టంగా కనిపిస్తుంది వీళ్ళ యొక్క మిడిల్ ఆర్డర్. ఇంకా ఫినిషర్స్ విషయంలో జెమీ నీషమ్తో పాటు మైకెల్ బ్రేస్వెల్ తోడవటం వీళ్ళ యొక్క టీం చాలా మంచి బ్యాలెన్స్తో కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళ యొక్క బ్యాటింగ్ డెప్త్ 7 to 8 పొజిషన్స్ వరకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా లెస్ ప్యానిక్ అండర్ ప్రెషర్ అనేది వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇంకా బౌలింగ్ విషయంలో లాకీ ఫెర్గుసన్ ఒక రా పేస్ జనరేట్ చేసే బౌలర్, ఒక గన్ బౌలర్ వీళ్ళ యొక్క సొంతం. ఇంకా మ్యాట్ హెన్రీ స్పిన్ ప్లస్ కంట్రోల్తో టీమ్స్ని ముప్పు తిప్పులు పెడతాడని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇంకా కైల్ జెమిసన్ బోన్స్ ప్లస్ హార్డ్ లెన్స్ హిట్ చేయడం చాలా ప్లస్ అని చెప్పొచ్చు ఈ టీంకు. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో మిచెల్ శాంట్నర్తో పాటు ఇష్ సౌదీ స్లో పిచ్చెస్లో కూడా న్యూజిలాండ్ చాలా సైలెంట్ కిల్లర్స్ అని చెప్పాలి. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే గ్లెన్ ఫిలిప్స్ బ్యాట్ ప్లస్ ఫీల్డింగ్తో ఇంపాక్ట్ ఫుల్ క్రియేట్ చేయగా ఇంకా ఫిన్ ఎలెన్ పవర్ఫుల్ డిస్ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే లాకీ ఫెర్ ఫస్ట్ స్పెల్లో మ్యాచ్ టర్న్ చేసే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ ఈ యొక్క టీంకి మాత్రం ఎక్స్ప్లేయర్ అంటే గ్లెన్ ఫిలిప్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ యొక్క వీక్నెసెస్ విషయానికి వస్తే అల్ట్రా అగ్రెసివ్ పవర్స్ హిట్టర్స్ తక్కువగా ఉండటం ఈ యొక్క టీంకి లిటిల్ బిట్ కన్సర్న్ అని చెప్పుకోవాలి. కాకపోతే స్పిన్ హెవీ టీమ్స్ అగెన్స్ట్ స్లైట్లీ వనరబుల్ బట్ డిపెండెన్సీ ఆన్ టాప్ ఆర్డర్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఇంకా మోస్ట్ ప్రాబబుల్ 11 విషయానికి వస్తే ఫిన్ ఎలెన్, డెవెన్ కాన్వే, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జెమీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రేస్వెల్, లాకీ ఫెర్గుసన్తో పాటు మ్యాట్ హెన్రీ అండ్ ఇష్ సౌదీ ఈ టీం ఒక సొంతం.
ఇంకా థర్డ్ ప్లేస్లో ఉన్న టీం ఆస్ట్రేలియన్ టీం. ఈ టీంలో చాలా ఎక్స్పీరియన్స్తో పాటు ఎక్స్ప్లోజివ్ టాలెంట్ కూడా మిక్స్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియన్ టీం ఐసీసీ టోర్నమెంట్లో మ్యాచ్ అంటే చాలు ఎక్కడ లేని మాన్స్టర్స్లా బిహేవ్ చేస్తారు. అది ఆస్ట్రేలియన్ టీం ప్లేయర్స్. ముఖ్యంగా వాళ్ళ స్క్వాడ్ని చూస్తే కెప్టెన్గా మిచెల్ మార్ష్, జేవియర్ బార్లెట్, కోపర్ కోన్లీ, బెన్ డ్రైవిస్, టిమ్ డేవిడ్, క్యామరన్ గ్రీన్, నేథన్ ఎలిస్, జాష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లిష్, మాథ్యూ కుమెమాన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ రిన్షా, మార్కస్ స్టోనిస్తో పాటు యాడన్ జాంపా ఈ టీంలో ఉన్నారు. రిజర్వ్ బెంచ్లో సీన్ అబౌట్ ఉండగా ఈ టీం యొక్క బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనాలిసిస్కి వస్తే మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళ బ్యాటింగ్ గురించి. మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ అండ్ మిచెల్ మార్ష్, దే ఆర్ వెరీ డిస్ట్రక్టివ్ అండ్ ఫియర్లెస్ బ్యాటర్స్ అని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళకి తోడు జాష్ ఇంగ్లిష్ అగ్రెసివ్ కీపర్ కమ్ బ్యాటర్ అని చెప్పాలి. ఇంకా ఆస్ట్రేలియా పవర్ ప్లేలో ఈజీగా 60+ రన్స్ అంటే అది వాళ్ళకి నార్మల్ స్కోర్ అని చెప్పాలి. ఇంకా వాళ్ళ యొక్క మిడిల్ ఆర్డర్ అయితే ఒక పవర్ హిట్టర్ రూమ్ అని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, మార్కస్ స్టోనిస్. మ్యాక్స్వెల్ ఒక్కడే టీం యొక్క స్వరూపాన్ని మార్చగలడని చెప్పుకోవచ్చు. దానికి చాలా మ్యాచెస్ మనం చూసాం. ఇంకా ఫినిషింగ్ రోల్స్లో 6 హిట్టింగ్ మిషన్గా పేరున్న టిమ్ డేవిడ్ డెత్ ఓవర్స్లో ఉన్నాడు. తనకు తోడుగా రిన్షా ఆర్ బెన్ డ్రైవిస్ సపోర్టింగ్ రోల్స్ పోషించడానికి ఉన్నాయి. వీళ్ళకి కూడా బ్యాటింగ్ డెప్త్ టిల్ నెంబర్ 8 పొజిషన్స్ వరకు ఉన్నాయి. ఇంకా ప్రతి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్స్ కూడా వీళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. అది బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఒక రా పేస్ బౌలింగ్ విషయానికి వస్తే పేస్ అటాక్లో వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారని చెప్పాలి. మరీ ముఖ్యంగా జాష్ హేజిల్వుడ్ లాంటి ఒక యాక్యురసీ కింగ్ ఉన్నాడు. కాకపోతే కొన్ని మ్యాచెస్కి దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నేథన్ ఎలిస్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఇతనికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. స్లో బాల్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయగలడు. ఇంకా జేవియర్ బార్లెట్ ఒక స్వింగ్ ప్లస్ బౌన్స్ని రాబట్టగలిగే ఒక మంచి బౌలర్ వీళ్ళకి ఉన్నాడని చెప్పాలి. ఇంకా స్పిన్ డిపార్ట్మెంట్లో యాడన్ జాంపా ఒక బిగ్ మ్యాచ్ విన్నింగ్ వికెట్ టేకర్ అని చెప్పాలి. ఇంకా మాథ్యూ కుమెమాన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆప్షన్గా ఉన్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ స్పిన్నింగ్ ట్రాక్స్ ఏమన్నా వస్తే ఈ 2 స్పిన్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ యాడన్ జాంపానే ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. ఇంకా వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అని చెప్పాలి. పవర్ ప్లే గేమ్ చేంజర్తో పాటు ఏ టీంనైనా భయపెట్టగలిగే సత్తు ఇతని సొంతం అని చెప్పాలి. అసలు ఇతను ఆడుతున్నంతసేపు ఏ టీంకైనా వాళ్ళ దగ్గర నుంచి విన్నింగ్ లాక్కుంటాడా అనేంతగా ఉంటుంది తన బ్యాటింగ్ చేస్తున్నంతసేపు. అలానే వీళ్ళకి వీక్నెసెస్ కూడా ఉన్నాయి. అలానే ఓవర్ అగ్రెషన్స్, వెళ్ళి కొలాప్స్ అనేవి చాలా పడుతూ ఉంటాయి. కాకపోతే అంత తక్కువ పడకపోవచ్చు. బట్ స్పిన్నింగ్ హెవీ పిచ్చెస్లో కొంచెం రిస్కీ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. కాకపోతే మెయిన్ వీక్నెస్ వీళ్ళకి వచ్చేసరికి ఇంజురీ మేనేజ్మెంట్ అనేది చాలా కన్సర్న్స్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హేజిల్వుడ్ కొన్ని మ్యాచెస్ ఆడతాడో తెలియదు, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా మోస్ట్ ప్రాబబుల్ 11కి వస్తే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్, జాష్ ఇంగ్లిష్తో పాటు మిచెల్ మార్ష్, 2 డౌన్లో గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, మార్కస్ స్టోనిస్, టిమ్ డేవిడ్, నేథన్ ఎలిస్, యాడన్ జాంపా, జాష్ హేజిల్వుడ్ అండ్ జేవియర్ బార్లెట్తో చాలా బలంగా కనిపిస్తుంది. ఇంకా నెంబర్ 2 ప్లేస్లో ఉన్న టీం సౌత్ ఆఫ్రికా టీం. పవర్ఫుల్ బ్యాటింగ్తో పాటు ఎక్స్ప్రెస్ ఉన్న టీం సౌత్ ఆఫ్రికా టీం. ఈ స్క్వాడ్లో ముఖ్యంగా పేస్ అటాక్ అనేది చాలా డామినేటింగ్గా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ని కానీ చూస్తే కెప్టెన్గా యాడన్ మార్క్రమ్, కార్బిన్ బాష్, డెవల్ బ్రేవిస్, క్వింటన్ డికాక్, మార్కో జాన్సన్, జార్జ్ లిండే, క్యాషో మహారాజ్, కెన్ మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగిడి ఎంగిడి, ఎన్రిచ్ నోకియా, టెగిసో రబాడా, రియాన్ రికల్టన్, జాన్సన్ స్మిత్, ట్రిటన్ స్టబ్స్తో చాలా బలంగా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనాలిసిస్కి వస్తే మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ టాప్ ఆర్డర్ ఫైర్ వర్క్స్ గురించి. అందులోనూ క్వింటన్ డికాక్ అండ్ యాడెన్ మార్క్రమ్ ఒకరేమో ఎక్స్ప్లోజివ్ ఓపెనర్, ఇంకొకళ్ళేమో క్లాస్ ప్లస్ టైమింగ్ ఉన్న ప్లేయర్. ఇంకా 1 డౌన్లో అయితే రియాన్ రికల్ట్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాలెన్స్ అనేది చాలా కనిపిస్తుంది ఒక టాప్ ఆర్డర్లో. ఇంకా వాళ్ళ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రతి ఒక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఒక మ్యాచ్ విన్నరే భయ్య. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్రిటన్ స్టబ్స్ అండ్ డెవల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్ గురించి. ఒక్కొక్కరు ఒక్కొక్క మ్యాచ్ విన్నర్ దొరికారని చెప్పొచ్చు ఈ టీంకి. మరీ ముఖ్యంగా వీళ్ళ ఆల్రౌండ్ సపోర్ట్ అయితే ఇట్స్ టూ గుడ్.
బికాస్ మార్కో జాన్సన్ అండ్ ఆండ్రిష్ బాచ్ ఈ టీంకు చాలా మంచి బ్యాలెన్స్ ఇస్తున్నారనే చెప్పాలి. దాంతోపాటుగా జార్జ్ లిండే కూడా స్పిన్ బాల్ ఆల్రౌండర్ ఆప్షన్తో ఇంకా వాళ్ళ టీంకి తిరిగే లేదని చెప్పచ్చు. వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ టిల్ నెంబర్ 8 to 9 పొజిషన్స్ వరకు ఉండటం వీళ్ళకి చాలా కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ టైంలో వీళ్ళకి పవర్ఫుల్ హిట్టర్స్ ఉండటం వీళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇంకా వీళ్ళ బౌలింగ్ అనాలిసిస్ కానీ వస్తే బౌలింగ్ రా పేస్ అటాక్ డెడ్లీగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కగిసో రబాడా ఒక స్ట్రైక్ బౌలర్ కావడంతో వాళ్ళకి చాలా బిగ్ ప్లస్ పాయింట్గా, ఇంకా మొన్ననే ఇంజురీ నుంచి వచ్చిన ఎన్రిచ్ నోకియా ఎక్స్ట్రీమ్ పేస్తో చాలా గుడ్ బౌలింగ్ వేస్తాడని చెప్పాలి. ఇంకా లుంగి ఎంగిడి ఒక హార్డ్ లెన్స్ ప్లస్ మంచి వేరియేషన్ ఉన్న బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మార్కో జాన్సన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ ఉన్న బౌలర్ కావడంతో ఫాస్ట్ పిచ్చెస్లో సౌత్ ఆఫ్రికా మాత్రం నైట్ మేర్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్కి వస్తే కేశవ్ మహారాజ్ ఒక మంచి లెఫ్ట్ హ్యాండెడ్ కంట్రోల్ స్పిన్నర్ ఉండగా ఇంకా తను ఒక్కడే ఈ టీంలో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే ఈ టీంలో కగిసో రబాడా, డెవల్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి వారు ఉన్న ఈ యొక్క టీంకు మాత్రం ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనే మనం ఒకళ్ళే అని చెప్పుకోవాల్సి వస్తే అది డెవల్ బ్రేవిస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ టీంకి ఉన్న వీక్నెసెస్ కూడా నాకౌట్ ప్రెషర్స్ హిస్టరీ అనేది చాలా వర్స్ట్గా ఉంది. ఇంకా స్పిన్ ఫ్రెండ్లీ విచెస్ పై చాలా ఛాలెంజెస్ ఎదుర్కోబోతుంది. ఎందుకంటే ఓన్లీ వన్ స్పెషలిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు కేశవ్ మహారాజ్. ఎంతవరకు కంట్రోల్ చేయగలరో ఇంకా మనం చూడాలి మ్యాచెస్లో. ఇంకా ఓవర్ డిపెండెన్సీ ఆన్ పేస్, యాక్చువల్గా ఏషియన్ కండిషన్స్ అనేవి మోస్ట్లీ స్పిన్నింగ్ ట్రాక్సే ఉంటాయి. కాకపోతే సౌత్ ఆఫ్రికా టీము మొత్తం పేస్ పైన డిపెండ్ అయి ఉంది. ఇది వాళ్ళ వీక్నెసెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11కు వస్తే క్వింటన్ డికాక్, యాడిన్ మార్క్రమ్, రియాన్ రికల్టన్ అండ్ యాడిన్ మార్క్రమ్ దే విల్ స్వాప్ దేర్ ప్లేసెస్ అకార్డింగ్ టు ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 4th ప్లేస్లో డెవల్ బ్రేవిస్, 5th ప్లేస్లో డేవిడ్ మిల్లర్, 6th ప్లేస్లో ట్రిస్టన్ స్టబ్స్, 7th ప్లేస్లో మార్కో జాన్సన్, 8th ప్లేస్లో కేశవ్ మహారాజ్, 9th ప్లేస్లో కగిసో రబాడా, 10th ప్లేస్లో ఎన్రిచ్ నోకియా, 11th ప్లేస్లో లుంగి ఎంగిడి. సౌత్ ఆఫ్రికా టీమ్ గ్రూప్ స్టేజెస్లో కింగ్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నాకౌట్స్లో మాత్రం వాళ్ళ మైండ్ స్ట్రాంగ్ అయితే ప్రాబబుల్లీ ట్రోఫీ వాళ్ళ సొంతం అని చెప్పచ్చు. మరి ఇంకా నెంబర్ 1 ప్లేస్లో ఉన్న టీం మన టీమిండియా. మన టీంలో ఫియర్లెస్ బ్యాటింగ్తో పాటు డీప్ ఆల్రౌండర్స్ అండ్ వరల్డ్ క్లాస్ బౌలింగ్ ఇది మన స్క్వాడ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇంటెంట్ ప్లస్ డెప్త్ ప్లస్ బ్యాలెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మన యొక్క స్క్వాడ్లో. ఒకసారి మన స్క్వాడ్ని చూసినట్లయితే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్తో పాటు చాలా పటిష్టంగా కనబడుతుంది. ఇంకా బ్యాటింగ్ అనాలిసిస్ అండ్ బౌలింగ్ అనాలిసిస్కి వస్తే ముందుగా బ్యాటింగ్ అనాలిసిస్లో మన టాప్ ఆర్డర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అనేది మన టీమిండియాకి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయని చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి. పవర్ ప్లేలో తన రూత్లెస్ పవర్ఫుల్ అగ్రెసివ్ బ్యాటింగ్ అనేది మన టీమిండియాకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. తనతో పాటు మోస్ట్ ప్రాబబ్లీ ఇషాన్ కిషన్ ఓపెన్ చేసే ఆస్కారం చాలా బాగా కనిపిస్తుందని చెప్పాలి. 1 డౌన్లో కామ్ యాంకర్ రోల్ పోషించే తిలక్ వర్మతో చాలా పటిష్టంగా కనపడుతుంది మన యొక్క ఫస్ట్ టాప్ ఆర్డర్. ఇక మిడిల్ ఓవర్ విషయానికి వస్తే మరీ ముఖ్యంగా మన మిడిల్ ఓవర్స్లో చెప్పుకోవాల్సింది మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. తను తిరిగి తన ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. ఇంకా దాంతోపాటుగా శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ వీళ్ళ నలుగురితో చాలా బలంగా కనిపిస్తుంది మన మిడిల్ ఆర్డర్. మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అండ్ శివం దుబే, అక్షర్ పటేల్ స్పిన్నర్స్ని చాలా కౌంటర్ అటాక్ చేస్తారని చెప్పాలి. ఇంకా మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే ఈ టీంకి చాలా బ్యాలెన్స్ని ఇస్తున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంకా ఫినిషింగ్ విషయానికి వస్తే రింకు సింగ్తో పాటు హార్దిక్ పాండ్యా కూడా తోడవటం చాలా బిగ్ వెపన్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 ఓవర్స్లో ఇండియా 75+ రన్స్ ఈజీగా కొట్టగలడని చెప్పడంలో అతిశయోక్తి లేదు హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ఉంటే మాత్రం. ఇక బౌలింగ్ అనాలిసిస్కి వస్తే వరల్డ్ క్లాస్ బౌలింగ్ అనేది మన టీమిండియా సొంతం అని చెప్పొచ్చు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యాతో పాటు చాలా బలంగా కనిపిస్తుంది మన పేస్ బౌలింగ్ అటాక్. ఇంకా స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్,
అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్లో ఇండియా చాలా డెడ్లీగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ స్క్వాడ్లో చాలా బాగా కనిపిస్తున్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఎక్స్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే మిడిల్ ఓవర్స్లో మన సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, ఇంకా ఫినిషింగ్లో రింకు సింగ్తో పాటు మన కీ అండ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా కొన్న ఒక గుడ్ టెంపర్మెంట్ అని చెప్పవచ్చు. కాకపోతే నా విషయానికి వస్తే మనకి ఎక్స్ ప్లేయర్ అంటే ఒక హార్దిక్ పాండ్యా, ఎందుకంటే తను బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయగలడు. కాబట్టి ఈ టీంకి హార్దిక్ పాండ్యానే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఇంకా వీక్నెసెస్కి వస్తే మన టీంలో ఇంజురీ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్స్గా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ ప్రెజర్స్ అనేది మనకి చాలా అంటే చాలా ఉంది. అది లాస్ట్ ఓడిఐ వరల్డ్ కప్లో చాలా క్లియర్గా కనిపించింది. కానీ ఈసారి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ప్రెజర్స్ అనేవి చాలా తక్కువ పెట్టుకుంటేనే మంచిదని చెప్పాలి. ఇంకా మన ఇండియన్ ప్రాబబుల్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ బరిలో దిగే అవకాశం చాలా బాగా కనిపిస్తుందని చెప్పాలి. ఇక నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివం దుబే, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో రింకు సింగ్, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో అర్షదీప్ సింగ్, నెంబర్ 11లో కుల్దీప్ యాదవ్తో మన టీమిండియా చాలా డెడ్లీగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పాలి. మన టీమిండియాకు ఈ వరల్డ్ కప్లో గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇంకా మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిద్దా జరగదా అని దానికి వస్తే మోస్ట్ ప్రాబబ్లీ జరిగిద్ది అనే చెప్పాలి. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క పిఆర్ టీంతో ఇలాంటి పిచ్చేషాలు చాలానే వేస్తారు. ఇప్పుడు ఆడమంటారు, లాస్ట్లో వచ్చి వాళ్ళే ఆడతారు. ఎందుకంటే 2 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 8కి రావడానికి. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు ఆడకపోతే వాళ్ళ 2 పాయింట్స్ లాస్లో ఉంటారు. దాంతోపాటు ఏదన్నా నెదర్లాండ్స్ టీం మన గ్రూప్లో ఉంది కాబట్టి ఇన్ కేస్ ఏదన్నా జలక్ ఇచ్చిందంటే మాత్రం పాకిస్తాన్ అటు నుంచి అటే శ్రీలంక నుంచి డైరెక్ట్గా వాళ్ళు కరాచీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం చాలా ఎంతైనా ఉందని చెప్పాలి. కాకపోతే ఇన్ కేస్ వాళ్ళు ఆడకపోతే ఈ మ్యాచ్ వాళ్ళ మీద చాలా అంటే చాలా సివియర్ యాక్షన్స్ తీసుకొని ఉంది ఐసీసీ. దాన్ని నన్ను దృష్టిలో పెట్టుకొని ఆ టైంకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆడతారని చెప్పాలి. ఇంకా నా యొక్క టాప్ 4 టీమ్స్ వస్తే అక్రాస్ దిస్ టీమ్స్ అంటే మాత్రం ఫస్ట్ ప్రాబబ్లీ టీమిండియా. మన టీమిండియాకి మాత్రం హెవీ ఛాన్సెస్ ఉన్నాయి టు గెట్ లివ్ దిస్ వరల్డ్ కప్ అని చెప్పాలి. ఇక నెంబర్ 2లో ఇంగ్లాండ్ మాత్రం చాలా అంటే చాలా డెడ్లీగా కనిపిస్తుంది. వాళ్ళ యొక్క బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. ఇంకా నెంబర్ 3 అండ్ నెంబర్ 4లో నెంబర్ 3లో మాత్రం ఇంకా సౌత్ ఆఫ్రికా పక్కా అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా మాత్రం చాలా డెడ్లీ అండ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా నెంబర్ 4లో మాత్రం న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా వచ్చే ఛాన్సెస్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఇది నా యొక్క రివ్యూ అండ్ దిస్ ఈజ్ మై ప్రాబబుల్ అనాలిసిస్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.